ఇక మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ కూడా మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. ఈశ్వర్, ఇది కేవలం ఇద్దరు అగ్ర హీరోల మధ్య అంశంగానే చూస్తున్నారా, లేకపోతే దీనికి ఏమైనా పొలిటికల్ రంగులు పులుముకునే అవకాశం కనిపిస్తోందా? ఏం జరుగుతోంది? ఖచ్చితంగా పాలిటిక్స్ని దీని నుంచి దూరం పెట్టలేం. వాస్తవానికి ప్రస్తుతం అభిమానుల మధ్య అభిమానుల్లో ఒక తీవ్రమైన ఆవేదన, ఒక రా ఎమోషన్ కనిపిస్తుంది. వాళ్ళలో చిరంజీవికి గౌరవానికి భంగం వాటిల్లింది, చిరంజీవి సెల్ఫ్ రెస్పెక్ట్కి భంగం వాటిల్లింది అన్న ఒక రా ఎమోషన్ కనిపిస్తుంది. ఆ ఎమోషన్ కంట్రోల్ కావడం లేదు. కంట్రోల్ కాకుండా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దాంతో చిరంజీవి 2 రోజుల క్రితం లెటర్ రాశారు. ఆయన సంఘటన జరిగిన వెంటనే ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మళ్ళీ అప్పటికే అభిమాన సంఘం ఒక లేఖను విడుదల చేసింది. ఆ లేఖలో కూడా చాలా తీవ్రమైన పదజాలాన్ని వాడింది. ఈరోజు కూటమి పార్టీ అధికారంలో ఉందంటే మెగా కుటుంబం వల్లే ఉందని గుర్తుంచుకోవాలంటూ కూడా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ మెగా కుటుంబం అండ లేకపోతే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఉండేదా, లేదంటే మీ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించే అంత తీవ్రమైన పదజాలంతో మెగా కుటుంబం 2 రోజుల క్రితం చిరంజీవి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక బహిరంగ లేఖను కూడా రాయడం జరిగింది. సో ఈ రోజు సమావేశంలో కూడా వాళ్ళ ఆ ఎమోషన్ కంట్రోల్ కావడం లేదు. ప్రధానంగా రాజకీయాలను అయితే పక్కన పెట్టలేము. ఎందుకంటే స్వయంగా చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో చాలా కీలకమైన నేత, ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో ఆయన ప్రస్తుతం అభిమానులందరిలో ఒక ప్రశ్న తలెత్తోంది, మీకు కూటమి రాజకీయం ముఖ్యమా లేకపోతే అన్నయ్య గౌరవం ముఖ్యమా అన్న ప్రశ్న వాళ్ళని తీవ్రంగా వేధిస్తోంది. కొద్దిసేపటి క్రితం చిరంజీవి అభిమానులతో కూడా వాళ్ళు హైదరాబాద్ నుంచి మాట్లాడడం జరిగింది. వాళ్ళు అదే విషయాన్ని ఈ రోజు తెలంగాణ ఆంధ్రాకి సంబంధించి చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు చాలా మంది సమావేశమయ్యారు. అండ్ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల వల్ల చిరంజీవి పరుగు భంగం కలిగింది కాబట్టి ఆయన మీద కంప్లైంట్ చేయాలి, 300 పోలీస్ స్టేషన్స్ లో కంప్లైంట్ చేయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఎగ్జాక్ట్లీ అదే విషయాన్ని కొద్దిసేపటి క్రితం చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు స్వామినాయుడు కూడా మాట్లాడడం జరిగింది, లేకపోతే మిగతా నేతలు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ ఈరోజు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి. అదే సమయంలో ఆంధ్ర తెలంగాణలో ఒక 300 పోలీస్ స్టేషన్లో రేప్ చేయాలనుకున్నాం. కానీ ఈ విషయాన్ని తెలిసి చిరంజీవి మాకు వెంటనే తక్షణం ఆ ప్రతిపాదనను విరమించుకోవాలని కోరారు. అయితే మరొక 2 రోజుల్లో మళ్ళీ సమావేశం కాబోతున్నాం. ఆ రోజు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం. ఎందుకంటే చిరంజీవి గౌరవానికి భంగం వాటిల్లింది, అది కూడా రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా భంగం వాటిల్లింది. ఆయనకి అసెంబ్లీతో ఏమాత్రం సంబంధం లేకపోయినా కూడా అసెంబ్లీలో జరగని పరిణామాలను చర్చించి ఇట్లాంటి ఆవేదనకు గురి చేశారు. కాబట్టి ఎందుకంటే చిరంజీవి రాసిన లేఖ కూడా ఆయన ఆవేదనని స్పష్టం చేసింది. అంతటి ఆవేదనతో ఆయన లెటర్ రాశారు. కాబట్టి ఆయన ఫ్యాన్స్గా మేము ఒకవేళ రాజకీయాలను పక్కన పెట్టినా కూడా ఆయన ఫ్యాన్స్గానే మేము ఎలా కామ్గా ఉండే పరిస్థితి ఎలా ఉంటుందో మీరే చెప్పాలంటూ ఎదురు ప్రశ్నిస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. దీనికి ఒక లాజికల్ కన్క్లూజన్ కావాలని వాళ్ళు భావిస్తున్నారు. దానికి ఖచ్చితంగా చిరంజీవి భంగానికి ఆయన గౌరవానికి వాటిల్లిన భంగానికి తిరిగి నష్ట నివారణ జరిగేంత వరకు కూడా ఖచ్చితంగా అభిమానులు ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. వాళ్ళు మాట్లాడుతూ ఈ పోరాటం ఇంతటితో ఆగదు, చిరంజీవి ఈ రోజుకి మమ్మల్ని ఆపినా కూడా భవిష్యత్తులో మళ్ళీ ఆ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఆ ఎమోషన్ అయితే కంట్రోల్ కావడం లేదు. ఆ ఎమోషన్ కంట్రోల్ కావాలంటే వాళ్ళకి ఒక సాంత్వన చేకూర్చాలంటే వాళ్ళకి ఒక ప్రకటన రావాల్సి ఉంటుంది. అది ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంటుందా లేకపోతే ఎట్ నుంచి రావాల్సిందో అన్న వ్యవహారాన్ని మాత్రం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. సో అది కంటిన్యూ అవుతున్న సంఘటన అయితే కనిపిస్తోంది. మొత్తం ఈ వ్యవహారం అయితే ఏదైతే అసెంబ్లీలో చోటు చేసుకుందో దానికి సంబంధించి అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యల తర్వాత చిరంజీవి ఒక సుదీర్ఘమైన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు బాలకృష్ణ వ్యాఖ్యలకు సంబంధించి. మరి ఇవాళ ఆయన హైదరాబాద్ లో ల్యాండ్ అయిన తర్వాత దీని గురించి ఏమైనా మాట్లాడతారేమో అనుకుంటే ఆయన పెద్దగా దీనిపై స్పందించలేదు. ఇక స్పందించడానికి ఏమీ లేదు అన్నారు. మరోవైపు ఆయన అభిమానులేమో బాలకృష్ణ మీద కంప్లైంట్ చేయాలని భావిస్తున్నారు, చిరంజీవి వద్దన్నారని చెప్తున్నారు. ఈ మొత్తం విషయానికి ఒక ఎండ్ కార్డ్ పడాలంటే చిరంజీవి మరొకసారి దీనిపై ఏదైనా ఒక క్లారిటీతో మాట్లాడే అవకాశం ఉందా?